చాలా ఈగర్గా వెయిట్ చేసిన సినిమా అఖండ 2 తాండవం. సో అది పోస్ట్ పోన్ అయింది రిలీజ్, ఎలా చూస్తారు? చూడడానికి అసలు 2 కళ్ళు కూడా సరిపోవట్లేదు. ఎందుకంటే కళ్ళు మూసుకొని నిద్రపోయాను నేనైతే పొద్దున్న దాకా మేల్కొని 4 గంటల వరకు వెయిట్ చేశానండి. నేను నిజం చెప్తాను, బుక్ మై షోలో నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి. బట్ నేను బాలయ్య బాబు గారు అఖండ 2 కోసం వెయిట్ చేసి నేను ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు సినిమా కోసం కూడా ఇన్నిసార్లు బుక్ మై షో ఓపెన్ చేయలేదు. సీరియస్లీ చెప్తున్నాను, లిటరల్లీ నాకు చాలా కోపం వచ్చింది, చాలా చిరాకు వచ్చింది. ఫస్ట్ థింగ్ ఎక్కడ అంటే ఇప్పుడు సినిమా వచ్చిందో రాకపోయిందో తర్వాత విషయం అండి, కనీసం క్లారిటీ ఏడవలేదు. జనాలు ఎందుకు పిచ్చోళ్ళ అండి చెప్పండి, అభిమానులు కానీ ఎవరైనా సరే పిచ్చోళ్ళమా మేము అందరము? మీరు చెప్పాలి కదా కనీసం, ఎవరొకరు మీ టీంలో ఒకరైనా రియాక్ట్ అయ్యింది. ఎవడని మేము తీసుకోమండి. తమన్ గారు రియాక్ట్ అయినా హ్యాపీయే, బోయపాటి గారు రియాక్ట్ అయినా హ్యాపీయే, బాలయ్య బాబు గారు రియాక్ట్ అయినా హ్యాపీయే. ఎందుకంటే త్రిమూర్తులు ఇన్ని మాట్లాడారు కదండి, సౌండ్ బాక్స్ పగిలిపోతాయి. తమన్ గారు ఇన్ని స్పీచ్లు ఇచ్చినప్పుడు ఈరోజు ఒక స్పీచ్ చేయడానికి ఏమైంది మీ అందరికీ? పర్సనల్ అవ్వచ్చు, ప్రొఫెషనల్ అవ్వచ్చు, ఏదైనా మీకు ఒక ప్రాబ్లం వచ్చిందా ప్లీజ్ వచ్చి మా అందరూ చెప్పండి. కెమెరా ముందుకు వచ్చి ఒక మాట చెప్పేసేయండి, కొంచెం డిలే అవబోతుంది, మా పర్సనల్ రీజన్స్ ఉన్నాయంటే ఎవరేమనుకోరండి. నిజం చెప్తాను, ఎవరేమనుకోరు. డిసప్పాయింట్ అనేది కూడా కొంచెం తగ్గుతుంది కదా అంటున్నా నేను. అర్థమవుతుంది. ఇలా ఏం చెప్పకుండా పెట్టకుండా ఏమీ లేకుండా మా మొగాన్ని వదిలేస్తే ఆ క్వశ్చన్ లేదు, మాకు ఆన్సర్ లేదు, ఏమీ లేదండి. ఇది ఏమో అండి, ఈరోజు 8కి ప్రీమియర్ షోలు అన్నారు. ఇంతవరకు టికెట్లే వదిలేరు. ఎక్కడ వదిలేరు? 8కి ప్రీమియర్ షో ఎట్ట పడుతుంది? ఈరోజు కూడా బఫూన్స్ అవుతాం నాకు తెలిసి. సో నమ్మకాలు పెట్టుకోకండి, వదిలితే వెళ్ళండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి అంతే, అందుమించి ఇంకేం. ఎందుకంటే ఇక్కడ తప్పు మాత్రం నిజం చెప్తున్నా టీమ్ది. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే టీం వచ్చి చెప్పుకోవాలండి, అందరికి చెప్పాలి. ప్రొడ్యూసర్స్ ఇప్పటి వరకు బాలకృష్ణ గారికి ఈ విషయాన్ని దాచిపెట్టి తనతో సినిమా చేయించుకున్నారు అనేది బాలకృష్ణ సైడ్ నుంచి వస్తున్న వర్జన్. నేను ఒకటి చెప్తానండి, నేను బాలయ్య బాబు గారిని ఏమన్నా, బోయపాటి గారిని ఏమన్నా, తమన్ గారిని కూడా ఏమన్నా, నేను ఎవరిని ఏమనట్లా. కానీ జనాలు ఇబ్బంది పడుతున్నారు కదా, దాని గురించి ఎవడు ఆన్సర్ చేస్తారు? అది మాత్రమే క్వశ్చన్ చేస్తున్నాను నేను. అర్థమవుతుందా? ఇప్పుడు మేమందరం ఇప్పుడు బాలయ్య బాబు గారికి తెలియదు, లేదా బోయపాటి గారికి తెలియదు, లేదా తమన్ గారికి తెలియదు అని మేము ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు తమన్ గారు తిరుపతి పోయి తిరుపతి ట్రిప్ వేసుకోండి తిరుమలలో, ఓకేనా? బాలయ్య బాబు గారు ఇంట్లో ఉన్నారు, ఓకే. బోయపాటి గారు ఎక్కడ ఉన్నారు పాపం, ఈ సినిమా గురించి ఎంత కష్టపడతాం మాకు తెలియదు. నేనేమంటాను, ఇంత పెద్ద సినిమా తీసినప్పుడు వెనక ముందు చూసుకోవాలి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? ఒకవేళ ఇష్యూస్ వచ్చినాయి, బై మిస్టేక్గా వచ్చినాయి, అనుకోలేదు, వచ్చినా కానీ చెప్పాలి మీడియా ముందుకు వచ్చి. ప్రతిదానికి ప్రతి ఒక్క చిన్న ట్రైలర్కి, టీజర్కి అన్ని దగ్గర తిరిగి ప్రమోషన్ చేసుకున్న వాళ్ళు ఈరోజు సినిమా రావట్లేదు అన్నప్పుడు ప్రమోషన్ ఆ వీడియో గురించి క్లారిటీ ఇవ్వాలి కదా అంటున్నా నేను. ఆ ఇష్యూ గురించి క్లారిటీ ఇవ్వాలి కదా అంటున్నా నేను. అది ఇవ్వకపోతే పాపం ఫ్యాన్స్ ఎంత డిసప్పాయింటెడ్ అండి చెప్పండి. వాళ్ళు బస్తాలు పేపర్లు చింపుకొని పాపం పిచ్చోలా అండి చెప్పండి, పిచ్చోలా పాపం ఫ్యాన్స్ చెప్పండి. పాపం కటౌట్లు కట్టేశారు. నేను కూడా పిచ్చిదానే దాంట్లో. అర్ధరాత్రి 4 గంటలప్పుడు ఆ కటౌట్ దగ్గర పోయి వీడియో తీసుకుందాం అనుకున్నాను, పిచ్చిదాని అయిపోయింది దాన్ని. చెప్పండి పాపం. నిన్నైతే ఇక్కడ సగం మంది పిచ్చోళ్ళే, సినిమా వచ్చేస్తుంది కదా ప్రీమియర్ షో పడిపోతుందని ఫేక్ రివ్యూలు తీసేసుకున్నారు, సినిమా ఎలా ఉంటుంది ఏందని చెప్పి. వాళ్ళు ఇంకా పెద్ద పిచ్చోళ్ళు. మొత్తానికి వాళ్ళకైతే బాగా నష్టం జరిగింది. నాకు అది హ్యాపీ అనిపిస్తుంది ముందుగా రివ్యూలు తీసుకున్న వాళ్ళకి. బట్ మన అభిమానులు మాత్రం బాధపడుతున్నారండి పాపం. అది నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ప్లీజ్ బాలయ్య బాబు గారు, బోయపాటి గారు, తమన్ గారు, ఎవరో ఒకరు ముగ్గురు రండి అయ్యా, క్లారిటీ ఇవ్వండి అయ్యా. మీ ప్రాబ్లం చెప్పొద్దు, మేము అడగట్లా, మిమ్మల్ని ప్రాబ్లం అడగట్లా, జస్ట్ క్లారిఫికేషన్. ఈ పలానా రోజు షో పడుతుంది, పలానా రోజు టికెట్లు వదులుతున్నాం అంతే. అభిమానుల కింద మించి ఏం అవసరం లేదండి. ఎస్, థ్యాంక్ యూ. ఫైనల్గా సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా ఎలా ఉండబోతుంది? బ్లాక్ బస్టర్, వరల్డ్ వైడ్ మొత్తం అక్కడ తాండవం ఉంటుంది. అదైతే నేను చెప్తున్నాను, నిజం చెప్తున్నాను. అదిరిపోద్దండి సినిమా మాత్రం, తిరుగులేదు దానికి. సో మనకి సమరసింహారెడ్డి, ఒరేయ్ ఏ రాఘవరెడ్డి, నీ ఇంటికొచ్చా, నేను అడ్డింటికి వచ్చా, నీ అబ్బాయిని నేను రాయలసీమ గడ్డ మీద పుట్టుంటే నువ్వు కట్టింది బొల్తాడైతే రా నా పేరులోని సింహం ఉందిరా, అది ఆకలిస్తే అన్నం తినదు, పౌరుషాన్ని తింటుంది. సో అలా రీసెంట్గా ఇప్పుడు అఖండ 2లో ఏదైతే డైలాగ్ అవుతుందో దాంట్లో ఏముంది? కుట్ర అదేం లేదండి, మామూలుగా ఏదో ఇష్యూస్ ఉన్నాయి, కుట్ర కుతంత్రాలు, దీని మీద ఎవరు అలిగేషన్స్ అలా ఏం లేవు. ఎవరు ఏదో చేసి దాన్ని ఆపాలనే అదేం లేదు, ఎవరికి అంత ఉద్దేశం కూడా లేదు. కేవలం వాళ్ళ ఇష్యూ ఏదన్నా ఉందేమో అందుకాగింది. మేమైతే చాలా డిసప్పాయింట్ అవుతున్నాం బాలకృష్ణ అభిమానిగా. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని వెయిటింగ్. ఆ డేట్ ఏదో వస్తే తొందరగా పోయి సినిమా చూడాలని. అసలు నథింగ్ అండి, కలెక్షన్లు అవన్నీ అసలు దాని గురించి అసలు మాట్లాడకూడదు. సినిమా అంటే బాలయ్య బాబు గారి సినిమా అంటే ఇంకా చూడాల్సిందే. ఎప్పుడు వేసినా టీవీలో వేసినా ఆడుతుంది బాలయ్య బాబు గారు అంటే అంత మక్కువ జనానికి. తెలుగు ప్రజలు ఎక్కడుంటే అన్నగారు నందమూరి తారక రామారావు గారిని అభిమానించినట్టు ఆయన వారసుడు నందమూరి బాలకృష్ణ గారిని అభిమానిస్తారు, ఎంత దూరమైనా తీసుకెళ్తారు. అఖండ 2 తాండవం అది మామూలుగా ఉండదు. సో మీరు ఒక బాలయ్య ఫ్యాన్స్కి ఏం చెప్పాలనుకుంటారు?
సినిమా రిలీజ్ అయితే చూడదామని చూస్తున్నారు అందరూ కూడా. ఇప్పుడు నాలాగే వెయిటింగ్, నాలాగే బాధపడి ఉంటారు, నాలాగే సినిమా రిలీజ్ అవుతుంది మంచిగా చూద్దాం సినిమా, బాలయ్య బాబు గారి యాక్షన్ ఎలా ఉందో. అసలే ట్రైలర్లో ఇటు అది త్రిశూలంతో తిప్పుకుంటూ వచ్చి అది చాలా హైప్ అయింది. సో దానికోసం వెయిటింగ్ అనమాట. అది వస్తే చూద్దామని. డిసెంబర్ 5th పోయినసారి పుష్ప కూడా ఇలానే కొంచెం ఇన్సిడెంట్ జరిగింది, అంటే డిసప్పాయింట్ అయ్యారు చాలా మంది. అవును అవును. మళ్ళీ డిసెంబర్ 5th బాలయ్య బాబు ఇలా జరిగింది, అసలు ఏమంటారు? అదేనండి, అంటే అభిమానానికి మాటలు ఉండవు బేసిక్గా. అది ఏ హీరో గారు సినిమా అయినా సరే అభిమానించే వాళ్ళు చాలా బాధపడతారు. ఎందుకంటే అభిమానానికి మాటలు ఉండవు. ఇప్పుడు బాలయ్య బాబు గారి సినిమా మనం ఎంత బాధపడుతున్నామంటే ఆయన అంటే అభిమానం. చిన్నప్పటి నుంచి ఆయన చూసి పెరిగాం కాబట్టి. కళారంగంలో ఆయన్ని మించిన వాళ్ళు ఎవరు లేరు. అంత బాగా చేస్తూ ఉంటాడు కళారూపాలు. నాకు అందుకే బాలయ్య బాబు గారు అంటే అంత ఇష్టం. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో నందమూరి అభిమానులే కాదు సినీ ప్రేక్షకులందరూ నిరాశలో ఉన్నారు. ఎందుకంటే అఖండ 2 తాండవం రిలీజ్ పోస్ట్పోన్ అయింది. అయితే దీనికి సంబంధించిన విషయాలు మరిన్ని తెలుసుకుందాం మనం. సార్ చెప్పండి, ఇప్పుడు మామూలుగా సినిమా రిలీజ్ అవ్వడం పోస్ట్పోన్ అయింది. అయితే ఫ్యాన్స్ అందరూ చాలా నిరాశపడుతున్నారు. సో దీన్ని ఎలా చూస్తారు? ముఖ్యంగా అయితే నేనైతే ఒకటి కోరుకుంటున్నామ్మా, ఈ సినిమా జనవరిలో వస్తే బాగుండే. బట్ ఏమైనా సరే బట్ ఈస్ ద బిట్ ఆఫ్ ది ఫైజన్. ఈరోజు ఈ సినిమా అయితే తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఈ సినిమా రిలీజ్ అవుతుందని అందరూ కోరుకున్నారు. బట్ కాలేదు. ఏదేమైనా సరే బాలకృష్ణ బాబు బాలయ్య మీద చాలా దృష్టి పోయింది. మొత్తానికి ఈ సినిమా మీద అంచనాలు చాలా ఉన్నాయి. నేనైతే ఒకటే కోరుకుంటున్నా, సినిమా రేపు రిలీజ్ అవుతా ఎల్లుండి రిలీజ్ అవుతా కాదు, కానీ తప్పకుండా సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ అయితే అవుతుందమ్మా. ఇప్పటికే మ్యూజిక్ పైన చాలా అంచనాలు వచ్చేసాయి. అఖండ మ్యూజిక్ ఇప్పటికీ లూప్లో వింటున్నారు. ఇప్పుడు దీని గురించి మనకి చాలా ప్రెస్ మీట్స్లలో, స్టేజ్ షోలలో కూడా తమన్ గురించి చాలా మాట్లాడుతున్నారు. దీని మ్యూజిక్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాను? తమన్ అయితే బాలయ్య బాబుకు చాలా ఫ్యాన్, ఆయన పిచ్చి ఫ్యాన్. అయినా బాలయ్య బాబు అంటే ఒక హార్ట్. ఆయన మ్యూజిక్ అయితే చాలా మంచిగా ఇస్తారు తనకి. బాలయ్య బాబు కూడా చాలా సందర్భాల్లో తమన్ను మెచ్చుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. తమన్ నా తమ్ముడు, నా కొడుకు అన్న సందర్భాలుగా ఉన్నాయి. సో ఏదేమైనా సరే తమన్ అయితే బాలయ్య మంచి మ్యూజిక్ ఇస్తాడు. ఈ మ్యూజిక్ ప్రజల్లోకి వెళ్తుంది, అభిమానుల లోపలికి వెళ్తుంది. సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఆ పరమశివుని ఆజ్ఞ ఉంది. చాలామంది అంటారు కదా, శివుని ఆజ్ఞ లేని చీమైన కుట్టదు అంటారు కదా. తప్పకుండా శివుని ఆజ్ఞ అయితే ఉంది. ఆ శివుని ఆశీస్సులు కూడా బాలయ్య బాబుకు ఉంటే సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ అవుతుందమ్మా. అయితే ఫైనల్గా ఇప్పుడు నిన్న ప్రీమియర్స్ పడాల్సింది, ఈరోజు సినిమా షోస్ రన్ అవ్వాల్సింది. అయితే అది అవ్వలేదు. అయితే చాలా మంది అభిమానులు ఎంతో నిరుత్సాహంతో ఉన్నారు, సినిమా ఎప్పుడెప్పుడు చూస్తామా అని. ఫైనల్గా వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు? చెప్తున్నా, బాలయ్య బాబు మీద చాలా ఒక నరదృష్టి అనేది ఉంది. ఆ దృష్టి అనేది ఈరోజు వెళ్ళిపోయింది. బాలయ్య బాబు అభిమానులు ఏం బాధపడలేదు, కానీ సినిమా మాత్రం తప్పకుండా రిలీజ్ అవుతుంది. మీరు ఒక మంచి స్వేచ్ఛ వాతావరణంలో ఈ సినిమా చూడండి నేను కోరుతున్నాను. సో బ్రో, అఖండ సినిమా పోస్ట్పోన్ అయింది, చాలా బాధ అనిపించింది బ్రో. నిజంగా డిసెంబర్ 5th వస్తుంది అనుకున్నాము. డిసెంబర్ 5th లాస్ట్ ఇయర్ వచ్చింది పుష్ప, 2,000 కోట్లు కొట్టింది. ఈసారి అఖండ దాని బద్దలు కొడితే అనుకున్నాం. శివ తాండవం ఆడబోతున్నాడు బిగ్ స్క్రీన్ మీద. బాలయ్య బాబు అగౌరవ రూపంలో ఉగ్ర రూపం చూపిస్తున్నాం బ్రో. కానీ అదే టైంకి పడ్డది బ్రో మస్తు పెద్ద బొక్క మాకు. ఎందుకంటే మస్తు ఆస్తోడు ఉండే ఈ అమ్మాయి అన్ని స్టేట్లలో టికెట్లు ఓపెన్ అయినాయి. ఈ అమ్మ మన స్టేట్లో ఎప్పుడైతే కళ్ళు కాయలు కాసినాయి బ్రో. నిజంగానే ప్రభాస్ అభిమానిగా చెప్తున్నా బ్రో. సలార్ కానీ కల్కి కానీ అంతా కానీ వెయిట్ చేయలేను. ఫస్ట్ షో కోసం టికెట్ బుక్ చేసుకునే దానికి అంతా వెయిట్ చేయలే. అమ్మ అఖండ దానికోసం ఇన్ని గంటలు వెయిట్ చేసి పొద్దున్నుంచి 3 రోజుల నుంచి ఎప్పుడు ఓపెన్ ఎప్పుడు అవుతాయా అయితే అని అసలే కాకుండా పోయింది. లాస్ట్కి అయితే మస్తు డిసప్పాయింట్ అయినా. ఆఖరి థియేటర్ల దగ్గర టికెట్లు ఇస్తారంటే 10 థియేటర్లు తిరిగిన, 10 థియేటర్ల దగ్గర రెస్పాన్స్ లేదు. మస్తు బాధపడ్డా. సో ఎనీవే, ఇవాళ ఏదో ఫైనాన్షియల్ ఇష్యూ అన్నారు, మరి ఏమో మనకు క్లారిటీ లేదు. మొత్తానికైతే మళ్ళీ అఖండ రిలీజ్ అవుతుంది. అప్పుడు మాత్రం బ్రో చొక్కలు చింపుకుంటాం బ్రో. నిజంగా ఆ రేంజ్లో ఉంటుంది పర్ఫార్మెన్స్ బాలయ్య బాబుది. ఇక బాలయ్య, చిరంజీవి వీళ్ళంతా ఇష్టపడిన వ్యక్తులు అయితే ఎవ్వరు లేరు. సో నేను నిజం చెప్తున్నా, బాలయ్య బాబు మాత్రం ఈసారి రికార్డులు తిరగరాయబోతున్నాడు. ఆడ ఉన్నది బాలయ్య బాబు. కుట్రలు చేసేటోనికి పుట్టగత్తలు ఉండకుండా చేస్తాడు. అసలు ఆడ మనిషే లేకుండా చేస్తాడు. ఆ బాలయ్య బాబుకు అట్లా ఉంది ఫ్యాన్ బాలోయింగ్. ఎక్కడో
ఏదో అప్పు తీసుకొచ్చారు సినిమాకి సంబంధించింది, అది క్లియర్ కాకముందు అదేదో రూల్ ఉంటుంది, మనకి తెలియదు, మనం ఓన్లీ సినిమాలు చూసుకోలేమే. అదే రూల్ కొంచెం బ్రేక్ చేసి ముందుకు వస్తున్నారు అని చెప్పేసి అన్నారు. అందుకని మళ్ళీ చట్టపరంగా వాళ్ళు మళ్ళీ ఆగారు. మరి ఏదో ఇష్యూ అయింది, మొత్తానికి అయితే ఆగింది బ్రో. మొత్తానికి సినిమా వస్తుంది, చింపబోతున్నాం బ్రో థియేటర్లో. అయితే తమన్ మ్యూజిక్ ఇప్పటికే హైలైట్గా ఉండబోతుంది అంటారు. అఖండాకి ఆల్రెడీ మనం మ్యూజిక్ చూసినాం, దీనికి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాం? అక్కడ తమన్ అంటే ఘోరం కొడతాడు మేడం. నందమూరి తమన్ అని పుక్కాడికి ఏం పెట్టుకోలే, కొడతాడు, ఆయనకి ఇష్టం వచ్చినట్టు కొడతాడు. బాలయ్య బాబుకి కావాల్సింది అదే, ఇష్టం వచ్చినట్టు ఆయన ఎట్లా కొడతాడు, ఆయన ఎట్లనే కొడతాడు. సో వాళ్ళిద్దరు కాంబినేషన్ సెట్ అయింది. బాలయ్య బాబు ఉన్న రోజులు తమన్కి ఇంకా గిరాకీ మస్తు ఉంటుంది మేడం. ఫైనల్గా ఇప్పుడు ఏంటంటే బాలకృష్ణ గారి మోస్ట్ అవైటెడ్ మూవీ అఖండ 2 తాండవం కోసం చాలామంది ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఫస్ట్ టైం పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. దీనికి ఆటంకాలు అడ్డంకులు వచ్చి సినిమా రిలీజ్ అవ్వలేదు. సో ఇప్పుడు ఫ్యాన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఖచ్చితంగా ఏవో కుట్రలు జరిగాయని అనుకుంటున్నాను. ఇప్పుడు 5వ తారీఖున ఈరోజు రిలీజ్ అవ్వాల్సిన సినిమా అది అఖండ 2 అంటే మన భారత జాతి, హిందూ జాతి మొత్తం గర్వించదగ్గ సినిమా. ఎందుకంటే సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి ఆయన తీసుకొస్తున్నటువంటి చిత్రం ఇది. సో ఇలాంటి చిత్రం మీద హిందువుల మీద హిందూ చిత్రాలు ఎలాగైనా ఆపేస్తానని చెప్పేసి వేరే మతస్థులు కుట్రలు చేసి ఆపేశారు. నిన్నంతా ఏమన్నారు, టెక్నికల్ ఇష్యూస్ అన్నారు. ఈరోజు ఏమన్నారు, ఫైనాన్షియల్కి 40 కోట్లు బకాయి పడ్డారు, వాళ్ళు ఏదో కేసు వేశారు అంటున్నారు. అవి ఏవి కాదు. 40 కోట్లు అంటే బాలకృష్ణ గారికి, బోయపాటి శ్రీనివాస్ గారికి, తమన్ గారికి ఆఫ్టర్ ఆల్ ఆ విషయం అందరికీ తెలుసు. 40 కోట్ల కోసం ఎవరు సినిమా ఆపుకోరు. కుట్రలు అయితే జరుగుతున్నాయి. హిందూ మతం మీద కుట్రలు జరిగే క్రమంలోనే అడ్డుకున్నారు. బాలకృష్ణ గారు ఇప్పుడు ఆల్రెడీ నేషనల్, ఆయన తెలుగు సినిమాలో నటించాల్సిన అవసరం లేదు. జై బాలయ్య అంటే ఇక్కడ గల్లీ నుండి ఢిల్లీ వరకు అందరికీ తెలుసు. ఆయన హిందీ సినిమాల్లో చేయాలని లేదు. అప్పట్లో ఎన్టీ రామారావు గారు కావచ్చు, ఇప్పట్లో బాలకృష్ణ గారు కావచ్చు, మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు సినిమాలే చేద్దాం, తెలుగు సినిమాల ద్వారానే ప్రపంచ ఖ్యాతి తెచ్చుకుందాం అనే ఉద్దేశంతో వాళ్ళు చేయలేదు. కానీ బాలకృష్ణ తలుచుకుంటే పెద్ద పెద్ద వాళ్ళు కూడా వస్తారు. బాలీవుడ్ నుంచి, హాలీవుడ్ నుండి కూడా రావడానికి రెడీగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కాదు మేడం, నిన్న ఈవినింగ్ దగ్గర 2 గంటలు ఇంటర్నెట్ అనేది కట్ అవ్వటం కూడా చాలా చోట్ల జరిగింది. ఎందుకనేది బయటికి విషయం అయితే రాలేదు. కానీ బాలయ్య గారి సినిమా ఆగిద్దనే విషయం అయితే నైట్ 9ంటికి వచ్చింది. చాలామంది ఫ్యాన్స్ పరంగా చాలామంది బాధపడ్డాం. చాలా ఉన్న సంతోషం అనేది ఎవరో దిష్టి తగిలింది అని ఆ ఫీలింగ్ అయితే కలిగిందమ్మా మాకు. ఓకేనా, ఏంటంటే తెల్లారగట్ట విషయం తెలిసింది మాకు. మా రష్యా సింహం, మా తెలుగువారిని ఆదర్శించిన ఒకప్పుడు తెలుగువారు ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఎంతోమందిని ప్రేమగా అక్కడ రష్యాలో ఆదరణిస్తున్న మా రష్యా పిఎం గారు వస్తున్నారు. మా పిఎం గారు, ఆ పిఎం గారు ఇద్దరు కలిసి చూడడానికి ఆపి ఉంటారేమో అనే ఫీలింగ్ అయితే మాకు ఇందాకే తెలిసిందమ్మా. చాలా హ్యాపీగా ఉందమ్మా. 7 తరాలు గుర్తుండిద్ది అని మొన్నటిదాకా అనుకున్నా, కానీ ప్రపంచమే గుర్తుంచుకునే రోజు ఈ రోజు అని మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అయితే మనం చూసుకుంటే డిస్ట్రిబ్యూటర్స్, ఇటు ఫ్యాన్సే కావచ్చు, అటు ఫిలిం ప్రొడ్యూసర్స్ ఈ విషయాన్ని బాలకృష్ణ గారి దగ్గర దాచిపెట్టి సినిమా షూటింగ్ కంప్లీట్ చేశారని అంటున్నారు. అవునమ్మా, ఆ విషయం జరిగిందనేసి చాలామంది అన్నారు. ఏంటంటే బోయపాటి గారితో కూడా రాత్రి మాట్లాడటం జరిగిందట బాలయ్య గారు. మినిమం 2 గంటల పైనే బాలయ్య గారు అందరితో మాట్లాడటం జరిగిందని చిన్న సమాచారం బయటకు వచ్చింది. మరి ఎంతమందికి నిజమో ఏందో తెలియదు, కానీ ఎఫెక్ట్ అయితే కొద్దిగా పడింది. బాలయ్య గారికి కోపం వచ్చింది అనే ఫీలింగ్ అయితే కలిగిందమ్మా. ఏదైనా కొద్దిగా దిష్టి తగిలింది మా బాలయ్య బాబుకి, ఈ దెబ్బతో పోయిద్ది నైట్తో అని నైట్ మాత్రం ఫుల్లీ హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నాం అమ్మా. అయితే ఇప్పటికైనా ప్రీమియర్స్ పడి మళ్ళీ సినిమా నార్మల్గా రిలీజ్ చేస్తారనుకోవచ్చా? చేయొచ్చమ్మా, కంపల్సరీగా చేయొచ్చు. ఇంకా ఇప్పుడు నోటీసులు కూడా జరుగుతున్నాయి. అంత పోలీసులు సినిమా హాల్ దగ్గర చేరుకుంటున్నారు, పోలీసులు కూడా సెక్యూరిటీ. కంపల్సరీగా పడిద్దని ఒక ఆశ అయితే మొదలైందమ్మా. ఫైనల్గా ఫ్యాన్స్కి ఏం చెప్తారు? ఫుల్లీ హ్యాపీ అమ్మా, బాధపడాల్సిన అవసరం లేదు. 1 డే లేట్ అయింది అంతే. మా బాలయ్యకి కొద్దిగా దిష్టి తగిలింది, ఆ దిష్టి పోయింది. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, మన రష్యా సింహం వచ్చి మన భారతదేశంలో బాలయ్య సినిమా చూడబోతున్నాడంటే ఫుల్లీ హ్యాపీ, ఫుల్ హ్యాపీ.